నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి. నేను సీనియర్ కన్సల్టెంట్గా మెడినైన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మన పేరులోనే ఆటో అనేది ఉంది. సో ఆటో అంటే సెల్ఫ్ అనమాట. మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరంలో ఉండే భాగాలపైన అటాక్ చేయడం, దీన్ని మనం ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అని అంటాము. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇది మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రోజుల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫస్ట్ చాలా మందిలో మనం గమనిస్తుంటాం. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏం జరుగుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ రుమాటిజం అనేది ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువైనప్పుడు మన జాయింట్స్ పైన పెద్ద పెద్ద భాగాలు, ఎల్బో జాయింట్, రిస్ట్, తర్వాత హిప్ జాయింట్స్ కానీ నీ జాయింట్స్ కానీ, ఒక్కొక్కసారి మెడలు, ఇవన్నీ కూడా అటాక్ అయిపోయి స్టిఫ్నెస్ అనేది ఏర్పడుతుంది మజిల్ పైన. ఈ స్టిఫ్నెస్ ఏర్పడినప్పుడు మెడలు తిప్పలేకపోవడము, తర్వాత స్వెల్లింగ్ కొంచెం ఉండడము, ఫీవర్ రావడము, ఈ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉండడం, ఇవన్నీ రుమాటిక్ ఆర్థరైటిస్లో లక్షణాలు. ఇది మనకు ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకున్నాం ముందు. సో ఎవరి బాడీలో వాళ్ళకే వస్తుంది. ఇది ఇంకొకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. ఇది అంటే దగ్గడం వల్ల కానీ వేరే జబ్బుల మాదిరిగా ఇది కాదు. ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి. రెండోది వచ్చేసి ల్యూపస్. దీన్ని మనం సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోసస్ అంటారు. దీన్ని ఎస్ఎల్ఈ అని కూడా అనొచ్చు, సింపుల్గా ల్యూపస్ అని కూడా అంటాం. ఈ ల్యూపస్లో మనకు ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. టిష్యూస్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటాయి. మజిల్ టిష్యూస్ ప్రతి భాగంలో, మజిల్స్ అన్నిట్లో కూడా టిష్యూ అనేది ఉంటుంది. దీని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల మనకు వీక్నెస్ రావడం, ఫీవర్, తర్వాత ఇంకా బాడీ పెయిన్స్ ఇట్లాంటివి కూడా వస్తుంటాయి మనకు ఎక్కువ. ల్యూపస్ ఎరిథమెటోసస్. సో ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఇంకోటి వచ్చేసి మనకు మన మల్టిపుల్ స్క్లెరోసిస్. ఇది కూడా మన రక్తనాళాలు వాపు రావడం జరుగుతుంటుంది. తర్వాత దీన్ని రక్తనాళాలు ఎక్కువగా వాపు రావడం జరుగుతుంది. ఒక్కోసారి ఈ నర్వస్ షీత్ పైన కవరింగ్ డ్యామేజ్ అయిపోతుంటుంది. దీన్ని మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటాం. రక్తనాళాలు కూడా వాస్కులైటిస్ అని అంటాం దాన్ని. అంటే రక్తనాళాలన్నీ వాల్స్ దెబ్బతినడం. దీంట్లో రక్తనాళాలు వాపు వచ్చినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే బ్లడ్ ఫ్రీగా ఫ్లో కాదు, నేరో అయిపోతుంది ప్యాసేజ్. దాంతో బీపీ పెరగడం, కొన్ని లక్షణాలు అంటే డెవలప్ అవుతుంటాయి. ఇంకా డిసీజ్లో సోరియాసిస్ ఇంకొక జబ్బు. ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కిందకే వస్తుంది. తర్వాత వచ్చేసి హెచ్ఐవి, చాలా అందరికీ తెలిసిన విషయం. వీటన్నిటికి కూడా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కిందకి వస్తుంటుంది. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేటివి కూడా వస్తుంటాయి. ఇంకా కొంతమందిలో టెంపరల్ వాస్కులైటిస్ అని కూడా అంటారు. అంటే మన స్కాల్ప్ చుట్టూ ఉండే రక్తనాళాలు కూడా వాపు వస్తుంటుంది. దీన్ని టెంపోరల్ ఆర్థరైటిస్ అని అంటారు. సో ఇవన్నీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కింద వస్తుంటుంది. ఇంకోటి జోగ్రాన్ సిండ్రోమ్. ఇది చాలా రేర్ కేసెస్ అయినా కూడా కొంతమందిలో వస్తుంటుంది. దీంట్లో ఎట్లుంటే కళ్ళు డ్రై అయిపోతుంటాయి, నోరు డ్రై అయిపోతుంటుంది. సో ఇలాంటి లక్షణాలు జోగ్రాన్ సిండ్రోమ్లో మనం చూస్తుంటాం. ఇలా చాలా కేసెస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మనము చాలా మామూలుగా చెప్పాలంటే దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు. దానికి మేనేజ్మెంట్ కోర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. లేటెస్ట్గా ఎన్ని మందులు వచ్చినా కూడా సరిపోయినంత లేదు, అన్నీ అండర్ ట్రయల్స్లోనే ఉంటున్నాయి. కానీ ఎన్నున్నా కూడా లేదని చెప్పకుండా పేషెంట్కి రిలీఫ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు ఇలాంటి కండిషన్స్లో మనం ఆల్టర్నేట్ సిస్టమ్స్ చూసుకోవాలి. అంటే ఆయుర్వేద, హోమియోపతి ఇలాంటివి కూడా దీనికి మ్యాక్సిమం హెల్ప్ అనేది చేస్తుంటుంది. సో చాలామంది ఒక మెడిసిన్స్, ఒక సిస్టమ్ మీద ఆధారపడకుండా ఇట్లా ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ యూజ్ చేసుకొని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ నుంచి కొంత రిలీఫ్ పొంది, వీలైతే కొంతమందిలో రేర్గా పర్మనెంట్గా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వాళ్ళు తినే డైట్ చెప్పినవి కరెక్ట్ ఫాలో అయిపోతే వచ్చే కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా హెచ్ఐవి లాంటి కేసెస్ కూడా పూర్తిగా నయమవుతున్నాయి. సో దానికి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే టైం టేకింగ్ అయినా కూడా మీకు రిలీఫ్తో పాటు సాంత్వన, అంటే 80% 90% రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఆల్టర్నేట్ సిస్టమ్స్ కూడా మీరు గుర్తు తెచ్చుకొని ఇట్లా చెప్పినప్పుడు విని దానికి సరిపోయిన ట్రీట్మెంట్, మీరు ఎక్స్పీరియన్స్ డాక్టర్ని అప్రోచ్ అయితే మీకు రిలీఫ్ ఇవ్వడం, తర్వాత వీలైనంత వరకు మీకు సలహాలు ఇచ్చే డైట్ ఎట్లా తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చడం ద్వారా మీకు ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ నుంచి బయటపడవచ్చు. సో రోగనిరోధక శక్తి పెంచడం అనేది బేసిక్ ఫార్ములా ఇన్ హోమియోపతి. మనం హోమియోపతిలో మందులు ఉంటే డైరెక్ట్ డిసీజ్ కాకుండా బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంటాం. సో ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కావాల్సింది కూడా అదే. కాబట్టి మీరు హోమియో మందుల ద్వారా చాలా మంచి రిజల్ట్ వస్తుందని నేను ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్గా మీకు చెప్తున్నాను.
ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మెడినైన్, మీకు దగ్గరలో ఉన్న మెడినైన్ హాస్పిటల్లో సంప్రదించి మీకు కావాల్సిన విషయ సేకరణ కానీ లేదా అవసరమైతే ట్రీట్మెంట్ కానీ దేనికైనా మీరు ముందుకు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటివి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి మీరు, మీ ఫ్యామిలీ, మీ స్నేహితులు అందరూ కూడా మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే.